రావాలి. ఎప్పుడైతే ఇలాంటి మనస్సు మనకు వస్తుందో మనం ఒకరోజు గొప్పగా దావీదు వలె హల్లెలూయా యోసేపు వలె మనకు గొప్ప వారిగా తీరుస్తారు. హల్లెలూయా 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 హల్లెలూయా. సామెతలు 17:13 వచనం. అతిక్రమం దాచిపెట్టుకోడు. సామెతలు 17:13 వచనం. మేలుకు ప్రతిగా కీడు చేయవు అని ఇంట నుండి కీడు తొలగిపోదు. చూడు చాలు. మేలుకు ప్రతిగా కీడు చేయు వారికి ఇంట నుండి కీడు తొలగిపోదు. మీకేమర్థమైంది? మేలుకు ప్రతిగా కీడు చేయు వారి ఇంట నుండి కీడు తొలగిపోదు. మేలుకు ప్రతిగా వరకట మనము కీడు చేయదు. ఒకవేళ మనం ఇతరులు మనకు మేలు చేస్తున్న వారికి మనం కీడు చేస్తుంటే మన ఇంట నుండి చూడండి, అది చాలా జాగ్రత్తగా మాట తెలియదారా. మన ఇంట నుండట కీడు తొలగిపోదు. మాట ఒక వ్యక్తి నువ్వు కీడు చేసిన చూడండి, ఒక వ్యక్తిని మనం కీడు చేస్తాం చూడండి, నీ ఇంట ఎక్కువ కీడు ఉంచి ఉంటుంది. సౌలు కుటుంబాన్ని నాశనం మొత్తం ఆ కుటుంబం అడ్రాస్ లేకుండా అయిపోయింది. కారణం తెలుసా? ఒక కుటుంబమే వంశవాళి లేకుండా, చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త. ఒక సౌలు మహారాజు దేవుడు ఏమంటున్నాడంటే, ఈ యొక్క మొట్టమొదటి ఇశ్రాయేలుకు రాజు కదా, ఈ రాజు యొక్క సింహాసనము తరతరములు ఇలా కుమారులు ఉండాలని దేవుడు గొప్ప ఆశ పెట్టుకున్నాడు. ఎవరి మీద? వాటి మీద, సౌలు మీద ఏం పెట్టుకున్నాడు దేవుడు? సౌలు రాజు అయిన తర్వాత తన కుమారుడు అయిపోయిన తర్వాత తన కుమారుడు అయిపోయిన తర్వాత తన కుమారుడు సింహాసనం తరతరముల వరకు ఆ వంశవాళిలో రాజ వంశవాళిగా ఉండాలని దేవుడు గొప్ప ఆశ పెట్టుకున్నాడు. ఎంత ఆశ పెట్టుకున్నాడు దేవుడు! కానీ సౌలు ఆ దేవుడు ఎంత ఆశలు పెట్టుకున్నాడో అంత నష్టాన్ని తెచ్చుకున్న సౌలు. బైబిల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళ జీవితాలు వాళ్ళ వంశమే లేకుండా అయిపోయింది. వంశము తుడిచిపెట్టబడ్డది. బైబిల్లో కొన్ని అంశాలు వంశమే లేకుండా తుడిచిపెట్టబడ్డాయి. తెలుసా ఎందుకు? కారణం తెలుసా? మేలు చేసిన వారికి ఎక్కువ దయచేసి వాళ్ళు ఏం చేయాలి? మనం దూషిస్తున్నారా? దావీదు సింహాసనము ఈ రోజు వరకు చూడండి. దావీదు లాగా ఎప్పుడైతే కీడు చేసిన వారికి మేలు చేసిందో, దూషించిన వారికి దూషించకుండా వారికి ఉపకారం చేస్తూ వచ్చిందో, దావీదు యొక్క వంశవాళి మర్చిపోకుండా ఈ రోజు వరకు నిలిచిపోయి ఉన్నది. తెలుసా? దావీదు వంశం నుంచి దావీదు కుమారుడు వచ్చింది. గట్టిగా చప్పటి కొడదాం. సౌలు ఏదైతే పోగొట్టుకున్నాడు దావీదుని కాపాడు. ఈ రోజు వరకు కాదు, భూమి ఉన్నంత కాలము దావీదు యొక్క వంశవాళి, దావీదు యొక్క తరము అంశము కొట్టివేయబడదు. ఎంత గొప్ప అంశం! స్తోత్రం. నేను అసలు ఇలా చెప్పాలనుకోలేదు. దేవుడు ఎక్కడికో తీసుకెళ్ళి హల్లెలూయా గొప్ప ఆలోచన నీకు తీసుకెళ్ళి సడన్ గా వచ్చిన మామూలుగా చెప్తాం అనుకున్నా, అక్కడ చెప్తున్నాను. సడన్ గా దేవుడు ఎక్కడ తీసుకెళ్ళి ఎంత నష్టం తెచ్చుకుంటాం. మన జీవితంలో మనమే నష్టం తెచ్చుకుంటాం. కొన్నిసార్లు మనకు ఓపిక లేక, సహనం లేక, మన జీవితంలో తొందరపాటు నిర్ణయాలు మనం ఏం చేద్దామంటే మనని కాదు, మన పిల్లల అంశాన్ని దృష్టి వంశమే లేకుండా, సౌలు యొక్క వంశమే లేకుండా, అడ్రస్ లేకుండా, ఇంకంతే సౌలు కుమారుడు చనిపోతాడు, సౌలు చనిపోతాడు, ఇంకా ఎప్పుడు ఇంకా అయిపోయింది. ఇంకా ఆడికే దావీదు ఉపకారం చేస్తే, దావీదుకు కీడు చేయకుండా మేలు చేస్తే, ఆ ఒక్క వంశవాళి తరతరము ఈ రోజు వరకు చెప్పుకునే వారు.
దావీదు వంశవాళి గురించి మనం గొప్పగా చెప్పుకోవాల్సి, గొప్పగా ఎందుకు చెప్పుకుంటాం తెలుసా? దావీదు అంతగా తగ్గించుకుంటూ అంతగా హెచ్చిస్తాను దేవుడు. అలాగే గట్టి చూడగా మనం ఎంత తగ్గించుకుంటామో దేవుడు అంతగా హెచ్చిస్తాడు. అది మన దేవుడు కాదు. కొద్ది రోజులు పోల్చుకుంటే దీవించాలని దేవుడు ఆశ కలిగి ఉంటాడు. చూడండి, మీరు ఈ సమయంలో అధ్యాయాలు చూడండి, సౌలు గురించి ఎంత గొప్ప ఆశ పెట్టుకున్నాడు దేవుడు. కాపాడుకోవాలి. మనం చేయబట్టి మన కుటుంబం పాడదు. వెరీ ఇంపార్టెంట్ జాబ్. నా వల్ల నా పిల్లలు నా అంశం లేకుండా తూడ్చి పెట్టబడకూడదు. నా వల్ల ఒక వ్యక్తికి నష్టం జరగకూడదు. మన జీవితంలో మనం నష్టం తెచ్చుకున్నా పర్వాలేదు, కానీ మన వల్ల మన పిల్లలకు శాపం రాకూడదండి. సౌలు ఆ శాపం తెచ్చుకుని తన జీవితం పాడు చేసుకొని తన పిల్లల జీవితం పాడు చేసుకొని, తన కుమారునికి ఎంత మంచి మనసు. దావీదుని సంపాదన సౌలు, కానీ సౌలు కుమారుడు ఎంత మంచి మనిషి అంటే దావీదు బీట్పడండి సంపాలని పద్యాలు చూస్తే మీరు 11 కనిపిస్తా ఉంటుంది. తన కొడుకు చెప్తాడు, అరే దావీదు సంపేతన్నాను వెంటనే